హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు అయితే టేస్టీగా మీకు సొరకాయ పచ్చడిని అయితే చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే మొత్తం ఈ పచ్చడితోటే తింటాము. సైడ్కి ఏ కర్రీస్ అవసరం లేకుండా కూడా మొత్తం దీంతోటే తింటాము. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ విధంగా చేయండి. ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక జస్ట్ 4 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు పల్లీలు, ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు 1 by 1 వేసేసుకున్న తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం తీసుకున్న సొరకాయ ముక్కలకి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఫుల్గా సొరకాయలో ఒక హాఫ్ సొరకాయ తీసుకొని చక్కగా కడిగేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. హాఫ్ సొరకాయకైతే ఇక్కడ ఒక 10-15 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఆల్మోస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, సొరకాయ హాఫ్ తీసుకున్నాను కదా, ఇవే ఆ ముక్కలు. ఈ సొరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆలు ముక్కలు అయితే ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసేసి చక్కగా అవి మగ్గేంత వరకు, సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం గింజ నార లేకుండా చింతపండు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఆ వేడికి సొరకాయలో నుండి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. సొరకాయలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే సొరకాయ ముక్కలు మనకు పై వరకు వచ్చాయి కదా, ఇప్పుడు అందులో ఆఫ్ అయిపోయినాయి. చూడండి, ముక్క కూడా మెత్తబడింది. ఇలా సొరకాయలు మంచిగా మెత్తబడిన తర్వాత ఈ సొరకాయ ముక్కలకి సరిపడా ఒక 2 టమాటాలు, పెద్దగైనా చిన్నగైనా ఏ విధంగా కట్ చేసుకోండి. 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇందులో మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకొని ఒక్క 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. ఈ టమాటా వాటర్కి ఇంకా మెత్తబడిపోతాయి అన్నట్టు అన్నీ. ఆల్మోస్ట్ సొరకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఆల్మోస్ట్ మెత్తబడిపోయాయి. చూడండి, మనకు ఫుల్గా ఉంటే ఆఫ్గా అయిపోయాయి. మనం ఇలా స్పూన్ తోటి కలుపుతూనే ముక్క అనేది విరిగిపోతుంది. చూడండి, ఇలా మనం చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే నాన్ స్టిక్ కడాయిలోకి ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 కప్ అంటే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మనం చట్నీ తినేటప్పుడు అక్కడక్కడ ఈ శనగపప్పు మనకు తగులుతుంటే బాగుంటుంది కాబట్టి శనగపప్పు వేసుకొని ఫస్ట్ శనగపప్పు అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. శనగపప్పు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ పోపునైతే అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, 10 నిమిషాల తర్వాత చల్లారిపోయింది కదా. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. అంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా మనం మిక్సీ పట్టేసుకుంటే మనకు సొరకాయ తొక్క అయితే చట్నీ అయితే రెడీ. ఇదే విధంగా తినేయచ్చు. వేడి అన్నంలోకి పోపు అవసరం లేకున్నా కూడా తినేయచ్చు. చాలామంది కొందరు పోపు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఇలాగే తినేయచ్చు. కాకపోతే నేను ఇక్కడ పోపు పెట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న పోపునైతే ఇప్పుడు ఈ చట్నీలో వేసేసుకొని కలపడమే. పోపుతో బాగుంటుంది, పోపు లేకుండా బాగుంటుంది, మీ ఆప్షన్ అండి అది. ఇలా మనం పోపు వేసేసుకొని చక్కగా బాగా మిక్సీ అంతా కలుపుకుంటే ఎంతో టేస్టీగా సొరకాయ పచ్చడి అయితే రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని కింద కామెంట్ చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.